హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి లేటెస్ట్ ఇంకా యూనిక్ డిజైన్ అండి. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ డిజైన్. శారీ కుచ్చు అయితే కాదండి, క్రోషా డిజైన్ అండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. బిగినర్స్ అయినా సరే నేర్చుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళైనా సరే ఈజీ మెథడ్లో చూపిస్తాను. అండ్ అలాగే ఇక మెటీరియల్ వచ్చేసి ఇలా మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా డైమండ్ షేప్లో ఉన్నాయండి. ఈ బీడ్ అయితే తీసుకున్నాను. ఇలా ఇంకొచ్చేసి హ్యాంగింగ్ బీడ్ తీసుకున్నానండి. ఇదిగోండి, పర్ల్స్లో ఉన్నాయి. ఇంకొచ్చేసి స్టోన్ బీడ్ అండి, రింగ్ బీడ్ అండి. స్టోన్ వచ్చేసి ఉంది. అలాగే 5 mm బీడ్ ఉంది. ఇది వచ్చేసి 1 mm బీడు. క్రోషా నీడిల్ అండి. క్రోషా నీడిల్ వచ్చేసి 7 నెంబర్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ 10 నెంబర్ అయితే బీడ్ ఎక్కదు, 7 అయితే ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. 7 నెంబర్ 0.95 mm అండి. ఇంకొచ్చేసి చాపీస్ అండి, మార్క్ పెట్టుకోవడానికి, సీజర్, గ్లూ, టేప్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను 6 వరుసలు అయితే ఇలా థ్రెడ్ తీసుకున్నానండి. థ్రెడ్ ఇలా తీసుకొని ఇక్కడ ఒకటి చిన్నది ఒక నాట్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఇక్కడ వచ్చేసి నేను 6 వరుసలు థ్రెడ్ అయితే ఏం చుట్టుకోలేదు, డైరెక్ట్ ఇలాగే. నా దగ్గర మొత్తం 6 ఉన్నాయి స్పూల్స్ వచ్చేసి, అందుకని డైరెక్ట్ నేను ఇలాగే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక థ్రెడ్ అలా లేనప్పుడు 6 వరుసలు వచ్చేలా థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇలా వచ్చేసి ఇక్కడైతే నేను ఇలా డైమండ్ షేప్లో రింగ్ ఉంది కదండి, ఇది తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది కాకపోయినా సర్కిల్ అయినా సరే, ట్రయాంగిల్ అయినా సరే ఈ డిజైన్ వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ హోల్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ పైనుంచి ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి తీసుకోండి. నేను ఇక్కడ ఎందుకు తీసుకోమంటున్నానో నేను తర్వాత అయితే చెప్తాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ఇలా నాట్ అయితే వేసుకోవాలండి. ఒకటి గట్టిగా ఇక్కడ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ డైమండ్ షేప్ ఇది ఇలా ఉంది కదా, దాని పక్క నుంచి ఇలా ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా టైట్గా ఒక 2 నాట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా నాట్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ ఫింగర్ని అయితే ఇలా చుట్టుకోవాలండి. చుట్టేసి ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ ఉందో ఫింగర్ లోపల ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి. ఈ నీడిల్ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ నీడిల్ వచ్చేసి ఇలా లోపటేసి బీడ్ లోపల నుంచి ఈ థ్రెడ్ని అయితే ఇలా బయటికి తీసుకురావాలి. ఇదిగోండి, తీసుకొచ్చాక మళ్ళీ ఈ థ్రెడ్ని అయితే నీడిల్ పైన ఇలా తీసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ లోపల నుంచి ఇలా ఇక్కడ తీసుకుంటే ఇదైతే ఇక్కడ వచ్చేసి సింగిల్ నాట్ అయ్యిందండి. సేమ్ మళ్ళీ ఇంకోసారి అలాగే ఇదిగోండి బీడ్ లోపల నుంచి నీడిల్ ఇలా వేసి మళ్ళీ ఆ థ్రెడ్ని బయట తీసుకొచ్చి మళ్ళీ నీడిల్ పైన థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ ఈ 2 థ్రెడ్స్ని ఇలా బయట తీసేస్తే ఇది ఇక్కడ సింగిల్ నాట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ అలాగే మొత్తం బీడ్ మొత్తం ఇలాగే కంటిన్యూ చేసుకోవాలండి. తొందర ఏం లేదు, స్లోగా చూడండి. నేను స్లోగానే చూపిస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఈజీగా క్రోషా ఎవరికైతే వచ్చో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ అయితే కొద్దిగా అర్థమయ్యేలా చూసుకోండి. ఇదిగోండి, ఇదిగోండి నీడిల్ ఇలా వేసి ఇలా బయటికి తీసుకొస్తే దానిపైన థ్రెడ్ వస్తుందిగా, ఆ థ్రెడ్ని ఇదిగోండి ఇలా తీసుకుంటే ఇక్కడ ఇది సింగిల్ నాట్ అయిపోతుంది. ఇది ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ ఉందో అది దీని లోపల నుంచి ఇలాగే కవర్ అవుతూ వస్తుందండి. లాస్ట్లో ట్రిమ్ చేయడానికి వస్తుంది. ఇదిగోండి, మొత్తం ఇలాగే స్లోగా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ రండి. ఇదిగోండి, ఇలా
ఇది ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా థ్రెడ్ ఉందో అదైతే కట్ చేసుకోవాలండి. ఇది వర్క్ చేస్తుంటే ఇది లోపట అనేది వెళ్ళిపోతుంది, ఏం కనిపించదు. ఇదిగోండి బీడ్ అయితే మొత్తం ఇలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి బీడ్ అయితే మొత్తం ఫిల్ చేయడం అయిపోయింది. మరీ టైట్ చేయకండి, బీడ్ ఎంత ఉందో అంతవరకే చేసుకోవాలండి ఫిల్ అయితే. ఇదిగోండి ఇలా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్ అయితే కనిపిస్తుందో ఇదిగోండి ఇక్కడ ఇలా హోల్స్ ఎలా కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్ లోపట అయితే ఈ నిడిల్ని అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ థ్రెడ్ని అయితే ఇలా బయటికి తీసుకోవాలి. తీసుకొచ్చాక మళ్ళీ ఈ థ్రెడ్ లోపల నుంచి ఇలా తీసుకురావాలి బయటికి. ఇది వచ్చేసి దీన్ని స్లిప్ నాట్ అనేసి అంటారనమాట. స్లిప్ నాట్ అనేసి అంటారండి. దీన్ని ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీడ్ తీసుకోవాలండి. ఇదిగోండి మ్యాట్ ఫినిషింగ్ బీడ్ అండి, ఇది రౌండ్ బీడ్. ఈ బీడ్ని అయితే ఈ థ్రెడ్ ఇలా నీడి లోపల వేసుకొని ఈ థ్రెడ్ లోపల ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ హోల్ ఏదైతే ఉందో ఇదిగోండి ఈ హోల్ లోపల నుంచి మళ్ళీ నీడిల్ ఇలా వేసుకొని ఈ థ్రెడ్ని ఇలా బయటికి లాగి మళ్ళీ థ్రెడ్ పైన ఈ నీడిల్ పైన థ్రెడ్ని తీసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ని ఇలా తీసుకురావాలి. ఇది వచ్చేసి సింగిల్ నాట్ అవుతుంది ఇలా ఈ డిజైను. మళ్ళీ ఇంకో బీట్ తీసుకోవాలి నీడిల్ లోపల నుంచి. ఇదిగోండి ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈ బీడ్ ఎంతవరకు వస్తుందో అలా నెక్స్ట్ హోల్కి ఇలా ఇదిగోండి నెక్స్ట్ ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ లోపల నుంచి ఇలా నీడిల్ వేసుకొని థ్రెడ్ని ఇలా బయటికి లాగి మళ్ళీ నీడిల్ పైన థ్రెడ్ ఇలా తీసుకొచ్చి ఈ థ్రెడ్ని అయితే ఇలా తీసుకోవాలండి. ఇదిగోండి ఇలాగే సేమ్ మొత్తం 4 బీడ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి నీడిల్ పైన ఇదిగోండి ఇలా థ్రెడ్ని తీసుకొని మళ్ళీ దగ్గర తీసుకోకండి, మరీ ఒత్తుకోపోయినట్టు అవుతుంది డిజైను. కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి వేసుకోవాలండి. బీడ్ ఎంత ఉందో అంతవరకు అలా వేసుకుంటూ రావాలి. మరి టైట్ వేస్తే బీడ్ అనేది ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది. కాబట్టి బీడ్ సైజ్ చూసుకొని ఎక్కడ వరకు వస్తుందో అది అక్కడ నుంచి నెక్స్ట్ హోల్ నుంచి థ్రెడ్ని అయితే ఇలా తీసుకుంటూ రావాలండి. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం 4 బీడ్స్ అయితే అయిపోయింది వేయడము. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాంగింగ్ బీడ్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 3 అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఈ 3 బీడ్స్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఈజీగా వచ్చేసినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి ఈ హోల్ ఉంటుందిగా, ఈ హోల్ లోపల నుంచి ఇలా థ్రెడ్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వేసుకోవాలండి. ఇక్కడ ఒక 4 బీడ్స్, ఇక్కడ 4 బీడ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 2 చైన్ ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదా ఇక్కడ ఇలా కట్ చేసుకొని ఈ నీడిల్ అనేది ఇలా లాగితే ఇక్కడ ఈ థ్రెడ్ అనేది బయటికి వచ్చేస్తుంది.
ఇదిగోండి ఇక్కడ ఇది నాట్ అయిపోయింది అనమాట. ఇది ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ ఉందో ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ వెనకాల గ్లూ పెట్టుకోవాలి లైట్గా. ఇదిగోండి ఇలా అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నానండి. మొత్తం ఒక శారీకి వచ్చేసి 20 నుంచి 22 అలా 25 అలా మనం 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలండి. శారీ లెంత్ని బట్టి 20 నుంచి 25 వరకు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ పళ్ళు అయితే రైట్ సైడ్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఇలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. తర్వాత ఇలా నీడిల్ తీసుకున్నానండి. హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ అండి. 4 వరుసలు వేసుకున్నాను. ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర బ్యాక్ సైడ్ నుంచి ఇలా ముందు ఫ్రంట్లో తీసుకోవాలి నీడిల్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత థ్రెడ్ని అయితే ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇదిగోండి ఈ నీడిల్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. అయితే ఈ నాట్ అనేది వెనకాల వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఒక రౌండ్ బీడ్ వేసుకున్నానండి. 5 mm వరకు ఉంది బీడు. ఇంకొచ్చేసి రింగ్ బీడు, స్టోన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో బీడు ఇలా వేసుకొని ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఈ ప్యాచెస్ని అయితే ఇదిగోండి ఇలా ఈ మూల నుంచి ఇలా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ అయితే మనం గ్లూ పెడతాం కదా ఎక్స్ట్రా థ్రెడ్ ఇక్కడ గ్లూ పెట్టింది అది బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఫ్రంట్లో నుంచి ఇదిగోండి ఇలా వేసుకొని మళ్ళీ ఈ నీడిల్ అనేది బీడ్ లోపల నుంచి పైకి తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వెనకాల మంచి గట్టిగా ఒక 2-3 నాట్ వేసేసి సరిపోతుంది. గట్టిగా వేసుకోండి ఎక్కడ ఊడకుండా. ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ చేసి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. మళ్ళీ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదిగోండి నీడిల్ అనేది బీడ్ లోపల నుంచి పైనుంచి కిందికి తీసుకురావాలి. ఇదిగోండి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ ఉందో ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. సూపర్ ఎక్సలెంట్ కనిపిస్తుంది. నిజంగా ఒరిజినల్గా చూసి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉందండి. ఇక వీడియోలో అయితే కలర్ కొద్దిగా షేడ్ కనిపిస్తుంది. కలర్ వచ్చేసి రా మ్యాంగో కలరు. శారీ తగ్గట్టు వర్క్ అంతే బాగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఏదండి ఫోన్ ప్రాబ్లం వల్ల కొద్దిగా కలర్ అనేది షేడ్గా కనిపిస్తుంది. వర్క్ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. డిజైన్ అయితే ఎంత హెవీ లుక్, ఒక రిచ్ లుక్ అంత బాగా అనిపిస్తుందండి ఒరిజినల్గా చూడడానికి అయితే. వీడియోలో కొద్ది ఫోన్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే సరిగ్గా రావట్లేదు. సారీ ఫ్రెండ్స్. డిజైన్ నచ్చితే మీరు లైక్ చేసి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా. థ్యాంక్ యూ.